వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒకప్పుడు రక్షణ పరికరాల కోసం చిన్న తుపాకుల నుంచి అత్యాధునిక యుద్ధ విమానాల వరకు ప్రపంచ దేశాల వైపు ఆశగా చూసిన భారతదేశం నేడు అదే ప్రపంచ దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే అగ్రగామిగా ఎదుగుతుందని ఎవరైనా ఊహించారా? ఆంక్షల నుంచి ఆకాంక్షల వైపు, బెదిరింపుల నుంచి స్నేహ హస్తాల వైపు, సాధింపుల నుంచి సాధికారత వైపు భారత్ అడుగులు వేస్తోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ నినాదం నేడు క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోంది. భారతదేశం సాధిస్తున్న ఈ అసాధారణ రక్షణ రంగ ప్రగతిని చూసి ప్రపంచ అగ్రరాజ్యాలు, ముఖ్యంగా మన పొరుగున ఉన్న చైనా, పశ్చిమ దేశాలైన అమెరికా జీర్ణించుకోలేకపోతున్నాయి. అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో భారత్ సృష్టిస్తున్న సరికొత్త రికార్డులు, కుదుర్చుకుంటున్న భారీ ఒప్పందాలు గ్లోబల్ డిఫెన్స్ ఈక్వేషన్లను పూర్తిగా మార్చేస్తున్నాయి. భారతదేశ రక్షణ రంగ చరిత్రలో ఈ ఏడాది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. దేశీయంగా తయారవుతున్న ఆయుధాలు, రక్షణ వ్యవస్థలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు భారత రక్షణ పరంగా ఏకంగా 1.78 లక్షల కోట్ల రూపాయల ఆల్ టైమ్ హై రికార్డ్ ఆఫర్లను దక్కించుకుంది. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే సరిగ్గా గత ఏడాది ఇదే సమయానికి ఈ ఆర్డర్ల విలువ కేవలం 23,622 కోట్లు మాత్రమే. కేవలం ఏడాది వ్యవధిలోనే రక్షణ రంగానికి సంబంధించిన ఎగుమతుల వృద్ధి ఏకంగా 62.66% నమోదు కావడం గమనార్హం. అంతేకాదు, మొత్తం ఎగుమతుల వృద్ధి విలువ 38,424 కోట్లకు చేరుకుంది. అమెరికా, చైనా వంటి సాంప్రదాయ ఆయుధ విక్రయ దేశాల మార్కెట్కి గండి కొడుతూ భారత్ ఈ స్థాయి వృద్ధిని సాధించడం అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు కేవలం దిగుమతిదారిగా ఉన్న దేశం నేడు గ్లోబల్ సప్లైగా మారడం భారతదేశ పారిశ్రామిక, సాంకేతిక శక్తికి నిదర్శనం. భారతదేశ రక్షణ ఎగుమతులలో అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన పాత్ర పోషిస్తోంది బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. భారత, రష్యాల సంయుక్త భాగస్వామ్యంతో తయారైన ఈ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, ఖచ్చితత్వంతో కూడిన క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు పొందింది. దీని సామర్థ్యం, శత్రువుల రాడర్ల కళ్ళుగప్పి లక్ష్యాన్ని ఛేదించే గుణం ప్రపంచ దేశాలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించిన సందర్భంలో ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. ఇండోనేషియా ప్రభుత్వం తమ తీర ప్రాంత రక్షణను బలోపేతం చేసుకోవడానికి భారత బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ కొనుగోలు చేయడానికి అధికారికంగా భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి ఇండోనేషియాకు ఈ క్షిపణులు ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తున్నాయి. కేవలం ఇండోనేషియా మాత్రమే కాదు, ఆగ్నేయాసియాలో మరికొన్ని కీలక దేశాలు కూడా ఇప్పటికే భారత్తో చేతులు కలిపాయి. బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు మొట్టమొదటిగా భారత్తో ఒప్పందం కుదుర్చుకొని విజయవంతంగా డెలివరీలను పొందుతున్న దేశం ఫిలిప్పీన్స్. చైనా సరిహద్దు ముప్పును ఎదుర్కొంటున్న వియత్నాం కూడా తన రక్షణ అవసరాల కోసం బ్రహ్మోస్ మిసైల్ కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విధంగా చైనా సరిహద్దు దేశాలన్నీ భారతీయ ఆయుధాలపై నమ్మకం ఉంచడం గమనించాల్సిన విషయం. అంతర్జాతీయ మార్కెట్లో భారత రక్షణ పరికరాలకు ఉన్న గిరాకీ కారణంగా మన రక్షణ ఎగుమతుల విలువ అసాధారణంగా పెరిగింది. గతంలో కేవలం $200 మిలియన్ ఉన్న మన రక్షణ ఎగుమతుల విలువ ప్రస్తుతం ఏకంగా $630 మిలియన్ పెరిగింది. ఈ ఎదుగుదల అంతర్జాతీయ వ్యాపార మార్గాల్లో భారత్ బ్రాండ్ వాల్యూను మరింత పెంచింది. ఈ డిఫెన్స్ ఒప్పందాలు కేవలం క్షిపణుల విక్రయాలకే పరిమితం కాలేదు. భారత్ అందిస్తున్న రక్షణ ప్యాకేజీలలో అనేక రకాల అనుబంధ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అధునాతన మిలిటరీ బ్యాటరీలు, కోస్టల్ సర్వేలైన్స్ సిస్టమ్స్, కొనుగోలు చేసిన ఆయుధాలను ఎలా ఆపరేట్ చేయాలో వాటి వ్యూహాత్మక వినియోగంపై ఆయా దేశాల సైన్యాలకు భారత రక్షణ దళాలు ప్రత్యేక శిక్షణను కూడా ఈ ఒప్పందాల్లో భాగంగా అందిస్తున్నాయి. ఈ సమగ్రమైన విధానం వల్లే ఇతర దేశాల కంటే భారత్తో ఒప్పందాలు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. బ్రహ్మోస్ క్షిపణుల విజయ పరంపర అలా కొనసాగుతుండగానే భారత్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ కూడా అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ సంపాదించుకుంటోంది. శత్రువుల స్థావరాలపై సెకండ్ల వ్యవధిలో వందలాది రాకెట్లను కురిపించి సర్వనాశనం చేయగల సామర్థ్యం పినాకా సొంతం. ఇటీవల ఐరోపా సరిహద్దుల్లో ఉన్న ఆర్మేనియా దేశం తన రక్షణ అవసరాల కోసం భారత్ని ఆశ్రయించింది. దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైన పినాకా రాకెట్ లాంచర్ బ్యాటరీల కొనుగోలు కోసం ఆ దేశం భారత్తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన మొదటి విడత ఆయుధాల సరఫరాను ఇటీవల భారత రక్షణ మంత్రి అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. వివాదాల్లో ఉన్న ప్రాంతంలో భారతీయ ఆయుధ వ్యవస్థలపై
విదేశాల ఇంతటి నమ్మకాన్ని ఉంచడం ఆత్మనిర్భర్ భారత్ సాధించిన విజయానికి నిదర్శనం. భారతదేశం సాధిస్తున్న ఈ విజయాలు చైనా మరియు అమెరికా దేశాలకు మింగుడు పట్టలేదు. చైనా ఆధిపత్యానికి గండిపడుతుంది. అలాగే ఆగ్నేయాసియా ప్రాంతాల్లో చైనా తన సైనిక శక్తితో చిన్న దేశాలను బెదిరిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ దేశాలన్నీ చైనాకు చెక్ పెట్టడానికి భారతీయ బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తున్నాయి. ఇది ఆసియా ప్రాంతంలో చైనా అనుకుంటున్న ఏకచక్రాధిపత్యానికి పెద్ద ఆటంకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల ఎగుమతుల్లో అమెరికా దశాబ్దాలుగా మొదటి స్థానంలో ఉంది. చిన్న దేశాలు సైతం తమ రక్షణ కోసం అమెరికాపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారత్ తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన, నమ్మకమైన సాంకేతికతను అందిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లో అమెరికా ఆయుధ వ్యాపారానికి భారత్ గట్టి పోటీదారిగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో తీసుకొచ్చిన విధానపరమైన మార్పులు, మేక్ ఇన్ ఇండియా కింద స్థానిక తయారీని ప్రోత్సహించడం, రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం వంటి చర్యలు నేడు ఫలితాలనిస్తున్నాయి. అప్పుడు రక్షణ బడ్జెట్లో సింహభాగం విదేశీ వస్తువుల కొనుగోలుకే ఖర్చయ్యేది. కానీ నేడు దేశీయంగా మరిన్ని అత్యాధునిక రక్షణ పరికరాలను తయారు చేసేందుకు పరిశోధనలు, పెట్టుబడులు మొదలయ్యాయి. భారత్ సాధిస్తున్న ఈ వ్యూహాత్మక డెవలప్మెంట్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కావడం లేదు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ప్రపంచ రక్షణ అవసరాలను తీర్చే శక్తిగా భారత్ ఎదుగుతున్న తీరు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. బ్రహ్మోస్, పినాకా వంటి విజయాల కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో భారత రక్షణ ఎగుమతులు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.